సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులతో ప్రియమైన మిథునరాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో మీ జీవితాన్ని ముందు వెనుకగా విడగొట్టే వీడియో. ఇది సాధారణ రాశిఫలాలు కాదు. ఎంతోమంది నిపుణుల నుంచి సంవత్సరాల అనుభవమున్న జ్యోతిష్యుల సూచనలతో లోతుగా పరిశీలించి తీసుకొచ్చిన మీ జీవితానికి సంబంధించిన గూఢమైన నిజం. ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను, ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన కష్టం, శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ. మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం, సంభోగ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం, మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం, ధన వశీకరణం, శత్రునాశనం, లైంగిక సమస్యలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణంలను కేవలం 24 గంటల్లోనే చేసి ఇస్తారు. మీరు ఎక్కడెక్కడో వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి. మొబైల్ నంబర్ 9113881062. అవమానం, నిరాశ, ఒంటరితనం ఇవన్నిటికీ ఒకే ఒక్క కారణం ఉంది. మరా కారణం ఇప్పుడే తొలగిపోబోతోంది. మిథునరాశివారి జీవితంలో ఇప్పటివరకు ఎదురైన మానసిక పోరాటం. మిథునరాశివారి జీవితం బయటకు చూసేవాళ్లకు చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం వీరు ఎన్నో మానసిక పోరాటాలు ఎదుర్కొన్నారు. నమ్మినవాళ్లే మోసం చేయడం, దగ్గరివాళ్లే మాటలతో గాయపరచడం, ప్రేమలో ఆశ పెట్టుకుని చివరికి ఒంటరిగా మిగిలిపోవడం వంటి అనుభవాలు మీ జీవితంలో పదే పదే జరిగాయి. మీరు నిజంగా మంచి మనసుతో సహాయం చేసినప్పుడు అదే మీకు బలహీనతగా మారింది. ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం, చేసిన పనికి తగిన ఫలితం దక్కకపోవడం వల్ల నా జీవితంలో మార్పు ఎప్పుడూ రాదా అనే ప్రశ్న మీ మనసులో చాలాసార్లు మెదిలింది. అయినా సరే మీరు లోపల బాధపడుతూ బయట మాత్రం నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ సహనమే మీకు భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకొచ్చే బీజమైంది. ఫిబ్రవరి 10 నుంచి మొదలయ్యే అదృశ్యమైన శక్తి ప్రభావం. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మిథునరాశివారి జీవితంలో ఒక సూక్ష్మమైన కానీ బలమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా కనిపించే మార్పు కాదు. మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో, మీ మనస్సులో నెమ్మదిగా జరిగే పరివర్తన. ఈ రోజుల్లో మీకు పాత విషయాలు అకస్మాత్తుగా గుర్తుకురావడం, గతంలో పరిచయమున్న వ్యక్తుల గురించి ఆలోచనలు రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏ పని చేస్తున్నా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. ఇది గందరగోళం కాదు, ఇది మార్పుకు ముందొచ్చే సంకేతం. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా శాంతంగా ఆలోచించి అడుగులు వేయాల్సిన సమయమిది. బి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఉన్న కర్మ సంబంధం. మిథునరాశివారి జీవితంలో బి అనే అక్షరం ఉన్న వ్యక్తికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా ప్రవేశించేవాడు కాదు, గతంలోనే మీకు తెలిసినవాడు. కొన్ని సందర్భాల్లో మీకు సహాయం చేయలేక దూరమయ్యి ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో అపార్థాల వల్ల మీ మధ్య దూరం పెరిగి ఉండొచ్చు. కాని ఇప్పుడు ఈ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడానికి కారణం కర్మ. ఇతని ద్వారా మీకు రావాల్సిన ఒక ముఖ్యమైన ఫలితం ఇప్పటివరకు ఆలస్యమైంది. అదే ఇప్పుడు జరగబోతోంది. ఈ వ్యక్తి మీకు నేరుగా శుభవార్త చెప్పవచ్చు, లేదా మీ జీవితంలో ఒక కీలక మార్గాన్ని తెరచిపెట్టవచ్చు. మొదటి ఈ పరిణామం మీకు ఆశ్చర్యంగా అనిపించినా తరువాత ఇది మీ జీవితానికి ఎంత అవసరమో మీరు గ్రహిస్తారు. అతిపెద్ద శుభవార్త మీ జీవితంపై చూపే ప్రభావం. ఈ శుభవార్త చిన్నది కాదు, ఇది మీ జీవన దిశనే మార్చే స్థాయిలో ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఊరట కలిగించే సమాచారం కావచ్చు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నవారికి మంచి అవకాశం రావచ్చు. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు. ముఖ్యంగా మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే ఈ శుభవార్త యొక్క అసలు ప్రభావం. నేను కూడా సాధించగలను అనే నమ్మకం మళ్లీ మీలో బలపడుతుంది. ఇది డబ్బుతో మాత్రమే కొలవలేని మార్పు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఫిబ్రవరి 11న వచ్చే భావోద్వేగ మార్పు.
ఫిబ్రవరి 11వ తేదీ మిథున రాశివారికి భావోద్వేగంగా చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. చేసిన త్యాగాలు, పడిన అవమానాలు, చెప్పుకోలేని బాధలు అన్నీ ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. కొంతమందికి కళ్లలో నీళ్లు కూడా తిరగవచ్చు. ఇది బలహీనత కాదు, ఇది మీలో ఉన్న బరువును వదిలించుకునే ప్రక్రియ. ఈ రోజు తర్వాత మీరు మానసికంగా తేలికపడతారు. మీలో ఒక కొత్త శక్తి మొదలవుతుంది. ఇకపై మీ జీవితంలో ఏది అవసరం, ఏది అవసరం లేదు అనే స్పష్టత రావడం మొదలవుతుంది. ఇది మీ జీవితం మారే దశకు తీసుకెళ్లే కీలకమైన మలుపు. ఫిబ్రవరి 12న ఎదురయ్యే అంతర్గత పరీక్ష. ఫిబ్రవరి 12వ తేదీ మిథునరాశివారికి ఒక అంతర్గత పరీక్షలా ఉంటుంది. బయటకు పెద్దగా కనిపించని, కాని లోపల తీవ్రంగా ఆలోచింపచేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఈరోజు మీకు వచ్చిన శుభవార్తపై లేదా జరుగుతున్న మార్పులపై సందేహం కలగవచ్చు. నిజంగా ఇది నా జీవితంలో జరగబోతోందా అనే ప్రశ్న మీ మనసులో పదే పదే తిరుగుతుంది. గత అనుభవాల వల్ల మీరు ఎవరినైనా, ఏ అవకాశాన్నైనా వెంటనే నమ్మలేని స్థితిలో ఉన్నారు. కాని ఈరోజు మీరు భయానికి లోనైతే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజున మీకు వచ్చే సూచనలు, మాటలు, సంకేతాలను తేలికగా తీసుకోకండి. మీలో వచ్చే అంతర్గత స్వరం ఏది చెబుతుందో దాన్ని శాంతిగా వినండి. ఫిబ్రవరి 13న జీవిత దిశలో స్పష్టమైన మలుపు. ఫిబ్రవరి 13వ తేదీ మిథునరాశివారికి ఒక కీలక మలుపు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, వదిలేసిన అవకాశాలు, నిలిచిపోయిన ప్రయత్నాలు అన్నీ ఒక చోటికి చేరినట్లుగా అనిపిస్తుంది. ఈ రోజున మీరు ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాల్సి వస్తుంది. ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించాలా, లేదా మళ్లీ పాత స్థితిలోనే ఉండాలా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు. ఈ రోజు తీసుకునే నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో బలమైన పునాది అవుతుంది. భయంతో వెనక్కి తగ్గకుండా, బాధ్యతతో ముందడుగు వేస్తే మీ జీవితం కొత్త దిశను అందుకుంటుంది. కుటుంబ సంబంధాల్లో మార్పు మరియు గుర్తింపు. ఈ కాలంలో మిథునరాశివారి కుటుంబ సంబంధాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాటకు విలువ ఇవ్వనివారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించడం మొదలుపెడతారు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరిగినట్లుగా అనిపించినా వాటితో పాటు గుర్తింపు కూడా వస్తుంది. కొన్ని పాత అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల నుంచి మానసిక మద్దతు లభిస్తుంది. మీరు ఇంతకాలం కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. ఇది మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా వచ్చే స్థిరత్వం. మిథునరాశివారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోదు. కాని ఈ సమయంలో నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. డబ్బు చేతిలో నిలిచే విధానం మారుతుంది. గతంలో చేసిన పొరపాట్ల వల్ల వచ్చిన ఆర్థిక ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు డబ్బును ఎలా వినియోగిస్తున్నారన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న మొత్తమైనా సరే పొదుపు మొదలు పెడితే అది పెద్ద భద్రతగా మారుతుంది. ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇస్తాయి. ఉద్యోగం మరియు పనిలో వచ్చే మార్పులు. ఉద్యోగం చేస్తున్న మిథునరాశివారికి ఈ సమయంలో పని ఒత్తిడి కొంత పెరుగుతుంది. కాని అదే సమయంలో మీ సామర్థ్యాన్ని చూపించుకునే అవకాశం కూడా వస్తుంది. పై అధికారుల నుంచి గమనించబడే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి మధ్య నుంచి కొత్త అవకాశాలపై సమాచారం రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపారాల్లో ఉన్నవారికి దశమార్పు. వ్యాపారం చేస్తున్న మిథునరాశివారికి ఇది దశమార్పు కాలం. ఇంతకాలం నిలిచిపోయిన లావాదేవీలు మళ్లీ కదలడం మొదలవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం మంచిది కాదు. విశ్వాసం పెంచుకోవడానికి సమయం తీసుకోవాలి. ఈ సమయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీసే అవకాశం ఉంది. స్థిరమైన ఆలోచనతో దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తే వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంటుంది. శత్రువులు మరియు అసూయపడేవారి ప్రభావం తగ్గడం. ఇంతకాలం మీ ఎదుగుదలను చూడలేని కొందరు మీపై ప్రతికూలంగా వ్యవహరించారు. మాటలతో గాయపరచడం, వెనకనుంచి అడ్డుపడడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కాని ఇప్పుడు ఆ ప్రభావం తగ్గడం మొదలవుతుంది. మీరు ఎక్కువగా స్పందించకుండా
మీ పనిపై దృష్టి పెట్టినప్పుడు వాళ్ల ప్రయత్నాలు ఫలించవు. నిశ్శబ్దంగా ఎదగడమే ఈ సమయంలో మీకు బలమైన ఆయుధం. మీ విజయమే మీకు రక్షణగా మారుతుంది. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల్లో స్పష్టత. ప్రేమ జీవితంలో మిథునరాశివారికి ఈ సమయంలో స్పష్టత వస్తుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. సంబంధాల్లో ఉన్నవారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరికి పాత సంబంధాలు ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులు మొదట బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తాయి. నిజాయితీ ఉన్న సంబంధాలే నిలిచిపోతాయి. ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం. ఈ కాలంలో మిథునరాశివారు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందే శ్రద్ధ తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. నిద్ర, ఆహారం, విశ్రాంతి విషయంలో నియమం పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన సమయమిది. కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పొందడం. మిథునరాశివారి జీవితంలో ఈ సమయంలో జరిగే అతి ముఖ్యమైన మార్పు ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే. ఇంతకాలం మీలోనే సందేహం పెరిగింది. కాని ఇప్పుడు మీరు మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించడం మొదలుపెడతారు. చిన్న విజయాలే అయినా అవి మీలో పెద్ద ధైర్యాన్ని నింపుతాయి. మీరు తీసుకునే ప్రతి చిన్న అడుగు మీ భవిష్యత్తును నిర్మించే ఇటుకగా మారుతుంది. ఇకపై మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే దశకు చేరుకుంటారు. దేవుడిపై నమ్మకం మరింత బలపడే దశ. ఈ దశలో మిథునరాశివారి జీవితంలో దేవుడిపై నమ్మకం సహజంగానే పెరుగుతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యాలు, అడ్డంకులు అన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు నెమ్మదిగా అర్థమవ్వడం మొదలవుతుంది. గతంలో మీరు అడిగిన ప్రార్థనలకు సమాధానం రాలేదని అనిపించిన సందర్భాలున్నాయి. కాని ఇప్పుడు ఆ సమాధానాలు వేరే రూపంలో మీ ముందుకొస్తాయి. ఏ పని మొదలుపెట్టినా లోపల ఒక ధైర్యం, ఒక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. ఇది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. దేవుడి పేరు జపించడం, ఆలయ దర్శనం, మంత్రోచ్చారణ వంటి వాటివైపు మీ మనసు సహజంగా మళ్ళుతుంది. ఇది బలహీనత కాదు, ఇది మీ జీవితంలో రక్షణగా మారే శక్తి. పాత కర్మల నుంచి విముక్తి పొందే కాలం. మిథునరాశివారికి ఈ కాలం కర్మ విమోచన దశగా చెప్పుకోవచ్చు. గతంలో తెలియక చేసిన తప్పులు, ఇతరుల వల్ల మీపై పడిన అన్యాయాలు అన్నీ ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతాయి. మీరు బాధపడిన ప్రతి సందర్భం మీ ఆత్మను బలపరిచింది. అదే బలం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. పాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. కొన్నిసార్లు అనుకోని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇది అదృష్టం కాదు, ఇది మీరు అనుభవించిన కర్మ ఫలితానికి ముగింపు. ఈ సమయంలో మీరు ఎవర్నీ నిందించకుండా మీ పనిమీద దృష్టి పెడితే జీవితం మరింత సులభమవుతుంది. మీ జీవితంలో వచ్చే నిశ్శబ్ద విజయం. ఈ సమయంలో మిథునరాశివారి జీవితంలో వచ్చే విజయం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. పెద్దగా శబ్దం చెయ్యదు, పెద్దగా ప్రదర్శన ఉండదు. కాని దీని ప్రభావం మాత్రం గట్టిగా ఉంటుంది. మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం వస్తుంది. అది చిన్నదిగా కనిపించినా అది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. ఇతరులు మీ ఎదుగుదలను గమనిస్తారు కాని మీరు మాత్రం తలవంచుకుని పనిచేస్తారు. ఇదే మీ బలం. నిశ్శబ్దంగా ఎదగడం వల్ల శత్రువులకు అవకాశం దొరకదు. ఈ విజయం మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. ఎందుకు ఇన్ని రోజుల ఆలస్యమైందో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చాలాసార్లు అడిగిన ప్రశ్న ఒకటే: నా జీవితంలో మార్పు ఎందుకు ఆలస్యమైంది? నేను కష్టపడినప్పుడు ఫలితం ఎందుకు రాలేదు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీరు మానసికంగా, ఆత్మవిశ్వాసంగా, బాధ్యతగా ఎదగాల్సిన అవసరముంది. ఆ దశ పూర్తయ్యే వరకు మార్పు ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఆ మార్పును భరించే స్థాయికి వచ్చారు. అందుకే ఈ కాలంలో అవకాశాలు మీవైపు వస్తున్నాయి. ఆలస్యమనేది శిక్ష కాదు, సిద్ధం చేసే ప్రక్రియ మాత్రమే. మిథునరాశివారికి జీవితాన్ని మార్చే తుది సూచన. ఈ దశలో మిథునరాశివారు పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీ కలలను నిశ్శబ్దంగా పెంచుకోండి. ఎవరి మాటల వల్ల కూడా మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి. ప్రతిరోజూ మీరు చేసే చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద మార్పుకు కారణమవుతుంది.
మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మీ ప్రయాణం మీకే ప్రత్యేకం. ఇప్పుడు మొదలైన ఈ మార్గం మిమ్మల్ని మీరు ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. ఈ నమ్మకంతో ముందుకు సాగితే మీ జీవితం తప్పకుండా కొత్త దిశను అందుకుంటుంది. ఇప్పుడు మీ జీవితం మారాలంటే ఈ మంత్రాన్ని 3 సార్లు మనసులో చదవండి. ఓం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్యస్వామి మీకు ధైర్యమిస్తారు. మీ మార్గాన్ని సులభం చేస్తారు. మీ శత్రువులను దూరం చేస్తారు. ఇది రుద్రా ఫలాలు 100% ఎస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఇక్కడ చెప్పేది ఆడంబరం కాదు, జీవిత సత్యం. ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ప్రణామం లేదా ఓం శరవణ భవాయ నమః అని రాయండి. మీ జీవితంలో మార్పు ఇప్పుడే మొదలైంది.